రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రుల వాహన శ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై రాళ్ల దాడి జరగడంతో వాహనంలోని ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరికి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఖమ్మం జిల్లా మంచి కంటినగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మంలోని ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు సవిత, పువ్వాడ, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటించారు. రైట్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఒక అతనికి కాలు కూడా బాగా గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇక అతన్ని హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సునీల్, మాజీ మంత్రులంతా కూడా ముప్పు ప్రాంతాల్లో పర్యటించడానికి ఈ రోజు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చిన తర్వాత రాజు గురుకల్పలోనే ముప్పు ప్రాంతాలను పర్యటించి కాలవడ్డులోనే మల్చికంటి నగర్ లో కూడా పర్యటించడానికి వెళ్లారు. మనం చూస్తున్నాం ఈ విజువల్స్ లోనే ఈ వెహికల్ అంటే ఇది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం. దీనిపైన అద్దాలు కూడా పూర్తిగా పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక్కసారిగా రాళ్ల వర్షం కురవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వెహికల్ సంబంధించినటువంటి పరిస్థితి అయితే వెహికల్ అంతా కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చాను తప్ప ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మరో ఒక వెహికల్, ఇది పువ్వాడ అజయ్ కుమార్ గారికి సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించిన వాహనం. ఈ వాహనం పైన కూడా రాళ్ల వర్షం కురవడంతో పాటు మొత్తం ముందు అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అసలు క్షణాల్లోనే మొత్తం కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొని రెప్పపాటు కాలంలోనే రాళ్ల దాడి జరగడంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఒకసారిగా ఒకే వెహికల్లో కూడా మొత్తం ముగ్గురు మాజీ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇదే వాహనంలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్న మనం చూడొచ్చు. అయితే మొత్తం ఈ వెహికల్ కి సంబంధించిన పాటు వీళ్ళందరికి సంబంధించి ఎక్కడ ఏం జరిగింది అన్న దాని మీద కూడా స్పష్టత ఇప్పటికే ఒక ఇద్దరికి తలలు పగలడంతో పాటు వారందరికీ కూడా ఒకరి కాలు విరిగిన పరిస్థితి ఉంది. డ్రైవర్ ఉన్నారు. అసలు ఏం జరిగిందండి ఇక్కడ? అసలు వరద బాధ్యులని చూడడానికి మా సార్ వాళ్ళు రావడం జరిగిందన్న. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కారుపై రాళ్ల దాడి చేశారు. అదే జరిగిందన్న. ఇక్కడ స్థానికంగా అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అసలు ఏం జరిగింది, అక్కడ ఏం చేశారు? మేము గడపకి వెళ్లి ప్రతి కుటుంబానికి వెళ్లి మేము ఏదైతే నష్టం పోయారో వాళ్ళందరి డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని పరామర్శించుకుంటూ హరీష్ రావు గారితో పాటు మేము చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కుటుంబాన్ని మేము పరామర్శించడం జరుగుతుంది. ఆ జరుగుతున్న పరామర్శలు ప్రజలందరూ ఆదరణ చూసి తట్టుకోలేక ఈ రోజు ఈ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు తన అనుచరులతో కలిసి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన ఘటనలో దాదాపు 9 మందికి తలలు కూడా పగిలినాయని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు అన్ని కార్లను మీరేమన్నా రెచ్చగొట్టే ప్రసంగం చేశారా, లేకపోతే వాళ్ళ ప్రజలు? మేము ఎవరిని రెచ్చగొట్టలేదన్నా. మేము శాంతియుతంగా మేము దాదాపు ఇప్పటికే ఒక 5 కాలనీలు 4 కాలనీలు తిరిగినాము. 5వ కాలనీకి వెళ్ళినాం. మేము ఏ కాలనీలో జరిగింది, ఈ ఒక్క కాలనీలో ఎందుకు జరిగింది అంటే ఇక్కడ కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఎవరు వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళ కుమారుడు దగ్గరుండి దాడి చేయడం జరిగింది. చూసారా మీరు? మేము చూసినాం. అక్కడనే ఉన్నాడు. లోకల్ సిఐ గారు కూడా అక్కడనే ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వాహనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా 2 వాహనాలకు సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాలు కూడా స్పష్టం చేసే పరిస్థితి ఉంది. ఒకవైపు మొదటి నుంచి కూడా ప్రభుత్వం సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఉన్నటువంటి స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరిగింది అన్నది కూడా స్పష్టత క్లారిటీ రావాల్సింది. వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా లేదా అన్నది కూడా తెలియాల్సింది. కానీ ఒకసారిగా ఖమ్మం జిల్లా రాజకీయాల మధ్య ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముప్పు ప్రాంతాల ప్రజల్లో పర్యటించడంతో పాటు ఆ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసే అవడంతో పాటు వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు చేయడం. ఒకవైపు వీళ్ళు నుంచి సేవా కార్యక్రమాలతో కూరగాయలు బియ్యం పంపిణీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్రస్ట్ తో పాటు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ల సహకారంతో కూడా పూర్తిగా వార్డుల్లోకి వెళ్లి పర్యటిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ 2-3 రోజుల నుంచి ఖమ్మంలోనే ఉన్నటువంటి వాతావరణ మార్పులకు సంబంధించి అంటే జరుగుతున్నటువంటి వరద ముప్పులు
నష్టానికి సంబంధించి రోడ్లు రాకపోకలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాకపోవడంతో 9 మంది చిక్కుకున్న వారిని కాపాడలేకపోయినా ప్రజగా విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ పర్యటనకు సంబంధించి హరీష్ రావు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ కూడా ఎమ్మెల్సీలు కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ఈ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే కూడా సండ్ర వెంకటవీరయ్య, ఎంపీలు రాజ్యసభకు సంబంధించిన వద్దిరాజు రవిచంద్రతో పాటు మిగిలిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. రెండు వాహనాల్లో కూడా ఉన్నటువంటి వారందరిపైన కూడా ఒక్కసారిగా రాళ్ల దాడి కొనసాగడంతో ఏం చేయాలని పరిస్థితి కూడా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. వారిని కాపాడేందుకు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా గొడవ జరిగింది. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తలలు మాత్రం 5-6 తగిలినాయి. తలలు పగలడంతో పాటు ఇది చాలా డైరెక్ట్ గా దాడి అయితే జరగలేదు. సైదులు డైరెక్ట్ గా రాళ్ల దాడి లాగా అయితే కనబడట్లేదు. బాహాబాహి కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అది కార్యకర్తల మధ్య జరిగిందా లేదా స్థానిక ప్రజలకి అలాగే పార్టీ నాయకులకి మధ్య జరిగిందా అనేది ఒకంత క్లారిటీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రులకి ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ లేదా ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అడ్డుకోలేకపోయిందా? అంత భారీ స్థాయిలో దాడి జరిగిందా? మనం చూడొచ్చు. మనతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ సెక్రటరీ ఉన్నారు. ఆయన కూడా అడుగుతారు, అసలు ఏం జరిగింది ఈ దాడిలో, మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మేము యాక్చువల్గా ముందు పెట్టుకున్నాం వెహికల్. సార్ వాళ్ళకి మేమే రూట్ గైడెన్స్ మేమే ఇస్తున్నాం. మేము ముందు పెట్టుకుని మేము రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియదు. వాళ్ళు సడన్ గా వచ్చి దాడి చేశారు, మా మీద దాడి చేశారు. ఫస్ట్ ఒక రాయి వేస్తే మా గన్మెన్ ఉండి పక్కా తప్పించాడు. మా గన్మెన్ కూడా దాకింది వెనకాల. మళ్ళీ ఇంకో రాయి వేరే పర్సన్ వేశాడు. ఆ పర్సన్ ఫోటోలు కూడా ఉన్నాయి. మా కార్ మీద రాయి వేసిన పర్సన్ ఫోటోలు కూడా ఉన్నాయి. మేము వాళ్ళని ఏం కొట్టలేదు, తిట్టలేదు. మా బండ్ల మీద దాడి చేశారు. మేము వాళ్ళని పక్కా జరిపాము. అంతవరకు. ముగ్గురు మాజీ మంత్రులు ఉన్నారు. ఆ మాజీ మంత్రులకు సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఉంది. ఎవరు కూడా అక్కడ వాళ్ళని అడ్డగించలేకపోయారా? మేమే ఉన్నాం, మేమే జరుపుకుంటున్నాం. అండ్ ఆ బండ్లో కూడా నా బండ్లో కూర్చుంది, ముందు నామగారు కూడా కూర్చున్నారు ఎదురుగా. ఇంకా సార్ని చూసి ఇంకెక్కువ చేశారు వాళ్ళు. మేము కొట్టలేదు, తిట్టలేదు. మేము పక్కా జరుపుకున్నాం అంతే. ఎందుకంటే మేము వచ్చిన పరిస్థితి వేరు. దాడులు చేస్తారా, కర్రలతో దాడులు చేస్తారా? రాళ్లతో. అదే చూడండి, రాళ్లు కొట్టినాయి. కర్రలు కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ మా బండ్ల మీద దాడి చేసింది మాత్రం రాళ్లతోటి దాడి చేశారు. ఎంతమంది ఉంటారు దాడిలో? ఉన్నారు, ఒక 15 మంది దాకా ఉన్నారు. 10-15 మంది దాకా ఉన్నారు. మొత్తం నివారించే ప్రయత్నం చేశారు. అసలు పోలీసులు వచ్చారు అక్కడికి? సెకండరీ పోలీసులు ఒక సీఏ గారు ఒకళ్ళు వచ్చారు, 3 టౌన్ సీఏ గారు ఒకళ్ళు వచ్చారు. ఒక పర్సన్ వచ్చి వాళ్ళ అంతమందిని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? ఒక సీఏ గారు మాత్రమే వచ్చారు. మెన్ లేరు, ఎవరు లేరు. చూడొచ్చు. మొత్తంగా సైదులు అయితే దాడిలో పాల్గొన్నప్పటికీ ప్రయత్నం చేశారు. రాళ్లు విసిరేసినటువంటి పరిస్థితి కూడా. సైదులు 15 మంది దాడిలో పాల్గొన్నట్లుగా చెప్తున్నారు. 15 మంది దాకా దాడి చేసినట్లుగా చెప్తున్నారు. ఆ 15 మంది స్థానికులే అన్నట్టుగా గుర్తించడం ఏమైనా జరిగిందా వాళ్ళ మొహాలు చూసి? చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ మొత్తం ఏ డివిజన్లకు సంబంధించి ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులే ఉంటారు. అక్కడ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు. కాబట్టి స్థానికులే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికులు అయి ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి గతంలో కూడా పువ్వాడ అజయ్ కుమార్ ముప్పు ప్రాంతాల్లో సందర్శించినప్పుడు కూడా చాలా మందిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా వారందరూ కూడా మొన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు సహకరించడం లేదు, విఫలమయ్యారని కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా స్పాట్ లో ఉన్నారు కదా, దీంట్లో అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఎవరు వీళ్ళంతా? ఈరోజు మా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఖమ్మంలో ముంపు ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. ఈ పర్యటన నిన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆల్రెడీ ఖమ్మానంతా చుట్టూ వచ్చినారు. ఈ రోజు తన్నీరు హరీష్ రావు గారు ఖమ్మం పర్యటనకు ఇచ్చేసిన సందర్భంగా వారి ఆధ్వర్యంలో మేము ముంపు ప్రాంత ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ తోట రామారావు గారి డివిజన్ లో లక్ష్మీ ప్రసన్న వాళ్ళ డివిజన్ లో తిరిగి ఈ మాటేటి వారి డివిజన్ లోకి వచ్చిన తర్వాతకి వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారంగా, ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో నిన్న 2-3 రోజుల నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో లక్ష్యంగా ఈడ కొంతమంది రౌడీ షీటర్లు కావాలంటే అందుట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకోండి. అందుట్లో రౌడీ షీటర్లు మెయిన్ ఇంపార్టెంట్ గా రౌడీ షీటర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బాగా తాగొచ్చి వీళ్ళందరూ మా మీద దాడి చేశారు. నేను అడ్డుకున్న తర్వాతకి ఫస్ట్ పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద కారు మీద రాయేశారు. తర్వాత హరీష్ రావు గారి కారు మీద రాయేసి ఒక వ్యక్తి కాళ్ళు ఇరగడానికి కూడా కారణమయ్యారు. ఒక వ్యక్తిని హరీష్ రావు గారి తరపున వచ్చిన ఒక వ్యక్తిని గల్లా బట్టి బాగా దాడి చేశారు. ఈ దాడిలో అక్కడున్న మెయిన్ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అస్సం ఉంది. వాళ్ళందరూ దూరంగా ఉండి ఆఖరికి దాడి చేసే వాళ్ళంతా అక్కడ స్థానికులేనా?
అక్కడ లోకల్ స్థానికులను ఉసుగొల్పారండి. కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట పక్క ఉన్నారు తప్ప ఎవరు కూడా లోపల రాలేదు. లోకల్లో ఉన్న స్థానికులు దాన్ని అడ్డుకొని వాళ్ళ నిన్న పర్యటన విజయవంతం కాలేదని, దీన్ని విజయవంతం చేయకూడదన్న ఒకే ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈ ఘటన చేసినట్టుగా మాకు అర్థమవుతుంది. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం అంటే మొత్తం బాధితులను పరామర్శిస్తుంటే చూసి వారవలేకనే తమ పైన దాడి చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టే తమను డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా స్థానికులు ఆ సంఘటన అంటే ఆ ఘటనలో ఉన్నటువంటి వ్యక్తులు, స్పాట్ లో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ గొడవ జరుగుతుంటే వారిని కాపాడుకొని ప్రణుగులాటల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక రాజకీయ సంబంధించి మొత్తం వర్షాలను కూడా మొత్తం ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయాల వేదికగా మార్చుకుంటున్నారని కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పుడే గత 2-3 గంటల క్రితమే ఇక్కడ నుంచి సీఎం మహబూబాద్ జిల్లాకు వెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఈ ఘటన రాజకీయ కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే ప్రధాన పార్టీలకు కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా వివాదాలు తలెత్తిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు చేతనంత సహాయం వారు నష్టపోయినటువంటి వారిని, బాధితులను ఆదుకునే ప్రయత్నం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పార్టీల వారు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం గ్రామాలు అంటే పట్టణంలోనే ఎక్కడైతే ముప్పు ప్రాంతాలున్నా ముప్పు ప్రాంతాలకు వెళ్లి వాళ్ళని పరామర్శిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఊహించని విధంగా దాడులు చేయడంతో ఒకసారిగా వారు కూడా అలర్ట్ అయ్యారు. వ్యక్తిగత సహాయకులు కాపాడే ప్రయత్నం చేసి వారందరూ సురక్షితంగా కూడా తరలించారు. ప్రస్తుతం మాత్రం వారంతా సిపికి ఫిర్యాదు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ ఘటనలు కొత్త రాజకీయ సంస్కృతిని ఖమ్మంకు నేర్పుతున్నారని కూడా ఘాటైన విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సైదులు కీప్